हीन तनु जानिकै सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन वर्ण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा। वज्र औध्वजा विराजै कांधे मूंज जनेऊ साजै। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। सूक्ष्म रूप धरि सियहि दिखावा। विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे। रामचंद्र के काज सवारे। लाय सजीवन लखन जियाए। श्री रघुवीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई। तुम मम प्रिय भरत सम भाई। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। जय 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 हनुमंत राम भक्त श्री जय हनुमंत। सहस्र वदन तुम्हरो यश गावै। अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित अहीशा। यम कुबेर दिक्पाल जहाते। कवि कोविद कहि सकै कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा। राम मिलाय राजपद दीन्हा। तुम्हरो मंत्र विभीषण माना। लंकेश्वर भय सब जन जाना। युग सहस्र योजन पर भानु। लील्यो ताहि मधुर फल जानू। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत। प्रभु मुद्रिका मेलि मुख माहि। जलधि लांघि गए अचरज नाहि। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। अंजनी पुत्र श्री जय हनुमंत अति बलवंत श्री जय हनुमंत। दुर्गम काज जगत के जेते। सुगम अनुग्रह तुम्हरे जेते। राम दुआ
के तुम रखवारे हो तन आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना मंगल भवन आए मंगल बिहारी मंगल भवन आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै तब पर राम तपस्वी राजा फिर के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै लखन जानकी जय बोलो हनुमान की राम लखन जानकी जय बोलो हनुमान की चारों युग परताप तुम्हारा है प्रसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा जन्म के दुख बिसरावै अंत काल रघुवरपुर जाई जहाँ जन्म है भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव तिनाई यह सतवार पाठ कर जो రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణమాట విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ప్రభాతంలో సాయంత్రం నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ చేయ నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నే కొల్చెదను నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మురాయించితే నన్ను రక్షించితే. తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు.
దేవ నిన్నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుందాతవై చూచియున్ తొల్లి సుగ్రీవకు మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేకి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాదు చుంబంటు గావించి కాలిని సంపించి సతిలకు దీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ భూమి తుంచి ఆనందము పొంగి న్యాయుంకరం విచ్చి ఆరత్నములు తెచ్చి శ్రీరామకున్నిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుందని నీటిలో పడ్డ తన వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు హనుమంతుల వారు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళలోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణుంపదానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణంబు రక్షింపదా కుంభకర్ణాదులం వీరులంబోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం సంపదానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కంతోడు కనువచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నా. పాతాళలోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులు భీకరపు 5 దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పగా అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముట్టిస్తారు. నీకన్న నాకెవ్వరు కూర్మిలేరంచు మందించి శ్రీరామ భక్త ప్రశస్తంగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపము భాగ్యము కల్పునే సామ్రాజ్యము రామనామాన్ని కల్లోల వీర హనుమంత ఓంకార శబ్దం పులన్ భూత ప్రేతం పులన్ పెంటి సాశం పులన్ శాతిని జాతి విద్యాతులన్ కాలి దెయ్యం పులన్ నీదు వారంబులన్ దుట్టి నేరంబులన్ పట్టి నీ ముష్టి ఖాతంబులన్ ఆగుదండంబులన్ తోమఖండంబులన్ తుంచి కాలాభిరుతుండవై నీ ముఖం చూచి దాలోని నా ముక్కు నరసింహయంచు దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి ఓ ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వపాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుని ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి
అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. महासुख होई पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत पवन पुत्र श्री जय हनुमंत महावीर श्री जय हनुमंत जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरागी जयनाथ हृदय महडेरा रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, श्री पवन तनय संकट हरण मंगल मूर्ति श्री राम लखन सीता सहित हृदय बसहु सुरभूप, राम लखन सीता सहित हृदय बसहु सुरभूप, राम लखन सीता सहित दशरथ अजर बिहारी मंगल भवन अमंगल हारी दशरथ अजर बिहारी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. పవనపుత్రుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ